నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏదైనా దాడి జరిగిందా అన్న శబ్దం, భూకంపం వచ్చిందా అన్నట్టు ప్రకంపనలు, గంట కాదు దాదాపు 2 గంటల పాటు పేలుతున్న టపాసుల భీకర శబ్దాలు, ఆ ప్రాంతమంతా దట్టంగా కమ్ముకున్న పొగలు, ఎటు చూసినా మాంసం ముద్దలే. కొన్ని ఎగిరిపడిన బాడీ పార్ట్స్ అయితే వాటిలో ఎవరిది ఏ చెయ్యో ఏ కాలో తెలియని దీనస్థితి. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం అనాలా, ఏమవుతుందిలే అన్న ఉదాసీనతన అన్నదే తెలియదు. ఓ చిన్న నిర్లక్ష్యం, డబ్బుల ఆశ అనేది 20 మంది ప్రాణాలను బుగ్గిపాలు చేసింది. మరొక 10 మందిని హాస్పిటల్స్ లో జీవశ్చవంలా మార్చేసింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు సౌండ్ వినిపించిందంటే దాని ప్రభావం ఏ మేరకు ఉందో అర్థమవుతుందన్న టాకు వినిపిస్తోంది. చిన్నపాటి నిర్లక్ష్యం వేట్లపాలెంలో భారీ ప్రమాద ఘటనకు కారణమైనట్టుగా తెలుస్తోంది. చిచ్చుబుడ్డిలో మందును దట్టిస్తూ ఉండగా ఇనుప దిమ్మతో కొట్టడంతో లేచిన నిప్పురవ్వలు పక్కనున్న బాణాసంచా ముడి సరుకుల్లో పడింది. క్షణాల్లో మంటలు వ్యాపించడం, అక్కడే భారీగా నిల్వలు ఉన్న బాంబులన్నీ ఒక్కసారి పేలడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. సల్ఫర్ తప్పుడు విధానంలో వినియోగించడం కూడా ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. నీళ్ళమ్మే మోసుకొచ్చింది. మా అమ్మగారు అప్పుడు కాపాడారు. మా అమ్మగారు అప్పటికి జరగలేదండి. సార్ వాళ్ళు సేమ్ కంపెనీ పేరు మార్చుకుంటే పేరు ఓనర్ గారు. నిబంధనలకు విరుద్ధంగా తయారీ కేంద్రాలు ఉంచడం కూడా దీనంతటికీ కారణమని తెలుస్తోంది. 2-3 పనిచేసే చోట 10 మంది కూర్చుని తయారు చేయడం మంటలు చెలరేగాయి. పేలుళ్లు జరిగినప్పుడు అది షెడ్ల నుంచి బయటకు రాలేక అక్కడే సజీవ దహనమైపోయారని తెలుస్తోంది. పేలుడు తీవ్రత కారణంగానే శరీరాలు ఛిద్రమైపోయాయని పోలీసులు చెబుతూ ఉన్నారు. బాణసంచాలో సల్ఫర్ తప్పుడు విధానంలో ఉపయోగించడంతో పేలుడు చోటు చేసుకున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు విచారణ అధికారులు. అక్కడ రసాయనాలు, మందుగుండు సామాగ్రి నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు తీసుకువెళ్లారని, పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతనే పేలుడుకు కారణాలు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు, అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజ్యూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళు కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, చనిపోయారో, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాబ్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్గా యాక్ట్ చేసి అన్ని విధాల ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, కాకినాడ జిల్లాలో బాణాసంచా కేంద్రాల్లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2014లో వాకతిప్పలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, గత ఏడాది రాయవరంలో జరిగిన పేలుళ్లో 6 ప్రాణాలు కోల్పోయారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే వీటిని నియంత్రించాల్సిన అధికారులు మామూలకు అలవాటు పడి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాణాసంచా కేంద్రాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందా? నిబంధనలకు విరుద్ధంగా కార్ఖానాలు పనిచేస్తున్నాయా? తయారీ కేంద్రాలను పర్యవేక్షించడం నిర్లక్ష్యమా? మామూలు ఇస్తే అనుమతులు ఇచ్చేస్తారా? భద్రతా చర్యలను చూసేవారే లేరా? బాణాసంచా కేంద్రాలకు అనుమతినిచ్చేది ఎవరు? కార్మికుల ప్రాణాలకు భద్రత లేదా? తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకీ నిర్లక్ష్యం? అధికారులు కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయా అనేది కూడా చర్చకు వస్తోంది.
మా అమ్మగారు అప్పుడు కాపాడారండి. మా అమ్మగారు అప్పటికి ఏం జరగలేదండి. ఈసారి సేమ్ కంపెనీ పేరు ఓనర్ గారు మారారండి. ఆయన కూడా ఇక బాణాసంచా తయారీకి ప్రసిద్ధి చెందిన వేట్లపాలెం ఆ పక్కనే చాలా వరకు కూడా గ్రామాలు ఉంటాయి. అంటే సంవత్సరం పొడుగునా కూడా ఇక్కడ బాణాసంచా తయారీకి కూడా కార్మికులు ఉంటారు. అదే విధంగా కూడా సంవత్సరం పొడుగునా కూడా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. బట్ ఎందుకు ఇంత సంవత్సరం పొడుగునా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దీనికి సంబంధించి తయారీ కేంద్రాలు ఉన్నాయి. అంటే 50 వరకు కూడా తయారీ కేంద్రాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఎప్పుడు కూడా అంటే నిరంతరాయంగా కూడా ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే పరిమితులు ఎంతవరకు ఇచ్చారు, పర్మిషన్స్ ఎంతవరకు ఇచ్చారు, చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒకటి ప్రమాదం జరిగాక ఆ తీసుకునే చర్యల కన్నా అసలు ప్రమాదం జరగకుండా దానికి నివారించాల్సిన చర్యలు చాలా వరకు కరువుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు ఇప్పుడు జరగడమే కాదు, గతంలో కూడా 2014లో కూడా వాకతిప్పలో కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా 18 మంది వరకు చనిపోయిన పరిస్థితి. లాస్ట్ ఇయర్ రాయవరంలో కూడా సేమ్ ఇలాంటి ఘటనే జరిగింది. ఇప్పుడు ఇవాళ నిన్న జరిగింది చాలా వరకు దురదృష్టకరమైన ఘటన. 20 మంది వరకు కూడా చనిపోయారు. వాళ్ళు చనిపోయాక వాళ్ళ బాడీ పార్ట్స్ ఎంతవరకు గుర్తించాలి, ఎవరిది ఏంటి గుర్తించాలో కూడా తెలియని పరిస్థితి. అంటే ఎంత పెద్ద విస్ఫోటనం జరిగిందంటే 5 కిలోమీటర్ల వరకు కూడా ఆ సౌండ్ ఎగసిపడింది. సౌండ్స్ వచ్చే చాలా వరకు స్కూల్ పాఠశాలలు కానీ మొత్తం అక్కడ చెదిరిపోయిన పరిస్థితి. సో ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు, చాలా వరకు కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. రాజేష్ మా కరెస్పాండెంట్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మనం చూసాము ప్రభుత్వాలు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే హుటాహుటిన వస్తాయి, ఎక్స్గ్రేషియా ఇస్తాయి. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ ఎందుకు ఇలాంటి ఘటనలు? ఇప్పుడే కాదు, గతంలో వాకతిప్ప ఇన్సిడెంట్ అప్పుడు కూడా 18 మంది వరకు చనిపోయిన పరిస్థితి. లాస్ట్ ఇయర్ రాయవరంలో కూడా రాయవరం అప్పుడు కూడా ఇదే ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు కూడా 20 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి. బట్ ఎందుకు కఠినమైన నిబంధనలను తీసుకోవడం లేదు? అదే విధంగా కూడా లైసెన్స్ ఇస్తున్నారు, బట్ పరిమితికి మించి కూడా ఇప్పుడు ఇంత పెద్ద మంది ఎక్కువ మొత్తంలో చనిపోవడానికి కూడా రీజన్స్ ఏంటంటే ఎక్కువగా పరిమితికి మించి అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ క్రాక్ సంబంధించి మందుగుండి సామగ్రి స్టోర్ చేశారంటున్నారు. బట్ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత తీసుకుంటాం అంటున్నారు. బట్ తర్వాత చర్యలు మాత్రం శూన్యంగా కూడా కనిపిస్తున్నాయి. గతం నుంచి నేర్చుకున్న పాఠాలు ఏవి కూడా ఇక్కడ అమలవుతున్నట్టుగా కనిపించడం లేదు. రాజేష్, హేమబిందు, కాకినాడ జిల్లా వేటలపాలెంలో పెను విస్ఫోటనం జరిగిన నేపథ్యంలో అయితే 20 మంది మృతి చెందారు. ఈ రోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన 9 మందిలో ఒకరు లావరాజ్ అనే వ్యక్తి కూడా మృతి చెందారు. టోటల్ గా ఏవైతే ఈ వేటలపాలెం ఘటనకు సంబంధించి 21 మంది ప్రస్తుతం అయితే మృతి చెందిన తెలుస్తుంది. మరొక 8 మంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మృత్యుంజయుడు, వారు ఈ పక్కన ఏవైతే ఉందో కాకినాడ మన సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన పరిస్థితి. శామ్యూల్ అనే వ్యక్తి కాకినాడ సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఒక వ్యక్తి అయితే చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సీఎం చంద్రబాబు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ ఉన్న బాధితులను కూడా పరామర్శించి వెంటనే బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని కూడా అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా సూచించిన పరిస్థితి. ఎవరైతే బాధితున్నారో బాధితులకు కూడా 20 లక్షల రూపాయలు కూడా ఎక్స్గ్రేషియా కూడా వారు ప్రకటించారు. ఇటువంటి నేపథ్యంలో ఏవైతే వేటలపాలెం సంబంధించి వేటలపాలెం, మేడపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే మృతులు కుటుంబాలకు కూడా ఒక పక్క హోంశాఖ మంత్రిగా ఉన్న అనిత, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసంజర్ సుభాష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, వీరంతా కూడా ఎవరైతే మృతుని కుటుంబాలకు కూడా 20 లక్షల రూపాయల చెక్ కూడా వారికి అందజేయడం జరిగింది. మరోపక్క చుట్టుపక్కల ఏవైతే ఈ వేటలపాలెం ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల ఉన్న 4 కిలోమీటర్ల మేర కూడా ఒక సౌండ్ బిల్డింగ్ నుంచి అద్దాలు కూడా పగిలిపోతుందని చెప్పి దీనికి సంబంధించి పక్కన ఏవైతే స్కూల్ కూడా అని చెప్పి అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఎంత ఘటన చోటు చేసుకోవడానికి గల కారణం అంటే ఒక్కసారిగా అంటే ఏవైతే ఈ పర్మిషన్ తీసుకున్నప్పుడు వాల్యూమ్ సెక్టార్ అంటే ఈ గంధకం అంటే సోడియం సంబంధించి గంధకం దాన్ని వినియోగిస్తారు. ఆ గంధకం సంబంధించి 5 అంటే ఒక అక్కడ వాల్యూమ్ సంబంధించి అంటే అక్కడ పరిస్థితి ఎంత ఉంది, దాని లిమిట్ ఎంత ఉంది, దానికి ఫైర్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఎలా వాడుతున్నారు అనే దానిపై కూడా ఆ బేస్ బట్టి ఆ వాల్యూమ్ బేస్ బట్టి మనం అక్కడ ఏవైతే మందుగుడి సామాన్ అయితే వాడుతూ ఉంటారో, కానీ ఏవైతే చెన్నై నుంచి తమిళనాడు నుంచి వారు అధిక మోతాదులో సుమారు 40 బస్తాలు పైబడి గంధకం తీసుకొచ్చారు. ఆ గంధకం తీసుకురావడం, మరోపక్క ఏవైతే కోరికను సంబంధించి మలిసాలలో వారికి
ఏవైతే క్రాకర్స్ వారికి టెండర్ రావడంతో ఆర్డర్ రావడంతో అధిక మొత్తంలో కూడా వారు వినియోగించిన పరిస్థితి. అయితే వీరంతా కూడా అధిక మొత్తంలో వినియోగించిన నేపథ్యంలో ఒక్కసారిగా 20 అంటే ఏవైతే 5 బస్తాలు ఉన్న గంధకం సంబంధించి అంత వాల్యూమ్ ఉన్న వారు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ 40 బస్తాలు ఒకసారి గంధకం అక్కడ ఉండడం, వారు వినియోగించడం, ఎవరైతే కార్మికులు ఎవరుతున్నారో కార్మికులు దాన్ని లోడ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ నిప్పురవ పైకి లెగిసి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పడడం, సుమారు ఏవైతే ఆ 40 బస్తాల పక్కన గంధకం ఉండడం, ఏవైతే పేలుడు పదార్థాలు కూడా పక్కన ఉండడంతో ఒక్కసారిగా ఈ ఉవ్వెత్తి మంటలు ఎగిసిపడడంతో ఆ చుట్టుపక్కల 4 కిలోమీటర్ల మేర సౌండ్ రావడంతో భూకంపం వచ్చిందా అనే భయం ఆందోళన కూడా అక్కడ స్థానికులు అయితే భయపడిన పరిస్థితి. అయితే దీంతో కూడా అక్కడ స్థానికులు కూడా ఒకసారిగా ఎంత ఘటన చోటు చేసుకుంది, అధికారులు అంటే అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడే ఈ ఎక్స్గ్రేషియా వారు ప్రకటించి ఆ బాధిత కుటుంబాలకు కూడా ఇస్తున్నారు. అంతే తప్ప ఏవైతే ఈ యొక్క పరిస్థితి అంటే దీనికి ఏవైతే ఈ క్రాకర్ సంబంధించి షాప్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ మీద కూడా ఖచ్చితంగా రైట్స్ చేయవలసిన అధికారులు కూడా రైట్స్ చేయట్లేదు. దానివల్లే ఇటువంటి చోటు చేసుకుంటాయని చెప్పి ఓ పక్క ప్రజాసంఘాలు అయితే మండిపడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్, అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, డిఎస్పీ, ఆర్డీఓ ఈ నలుగురిని కూడా ఇప్పటికే వారు సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి సీఎం చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. మరోపక్క దీనిపై కూడా పూర్తిగా నివేదిక ఇస్తున్నాము. వారే కాదు, వారితో పాటు స్థానికంగా ఉండే ఎంఆర్ఓ కూడా ఉన్నారని చెప్పి ఇక్కడైతే కొంతమంది చెప్పే పరిస్థితి కనబడుతుంది. దీంట్లో అంటే ఇందులో పాత్రలో ఎంఆర్ఓ ఉన్నారా, లేకపోతే ఇక అంటే దీనికి సంబంధించి ఎంపీపీకి సంబంధించి ఎంపీపీ దీనికి ప్రధాన పాత్రగా ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు దాంట్లో కూడా పార్ట్నర్ గా ఉన్నారని చెప్పి మరోపక్క తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి విచారణ అయితే చేపడుతున్నాము. ఇది ఏదైతే ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఎవరైతే అంటే రాజేష్ ఇప్పుడు చూసిన ఇన్సిడెంట్ బట్టి జనరల్ గా కూడా ఈ టపాసులు తయారీ కేంద్రాలు కానీ ఏవైనా ఈ మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాలు జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తే పెళ్లిళ్ళలోనే ఫంక్షన్స్ లోనే మనం జరుగుతూ ఉంటుంటాయి ఈ వాడకం దీనికి సంబంధించి. బట్ అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏదైతే ఆ ఊరు ఉందో రాయవరం కానీ లేకపోతే వేట్లపాలెం ఈ ఘటన జరిగిన ప్రాంతాలంటే నిరంతరం సంవత్సరం పొడుగునా కూడా అక్కడ తయారీ కేంద్రాల్లో ఇవే పనులు ఇవే వ్యాపారాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. బట్ ఇంత వ్యాపారాలు జరుగుతున్నప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా తనిఖీలు చేయాలి, ఈ పర్మిషన్స్ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా కూడా డ్రైవ్స్ చేపట్టాలి. బట్ ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఏవైనా ఒకటి ప్రభుత్వం ఒక ఇన్సిడెంట్ జరిగాక వాళ్ళకి తగ్గేంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే గతంలో 2014లో ఇన్సిడెంట్ జరిగింది, లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో ఇప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలా వరకు ప్రాణాలు పోతున్నాయే కానీ దానికి సంబంధించి కఠినమైన నిబంధనలు అయితే మాత్రం తీసుకొస్తున్నట్టుగా కూడా కనిపించడం లేదు. కరెక్ట్ స్టోరీ. అంటే ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ మందుగుడి సామాను నిత్యం తయారు చేసేది వేట్లపాలెం, మరో పక్క వాకతిప్ప, జూపూడి, ఇలా ఈ చుట్టుపక్కల ఏవైతే ఉందో రాయవరం, ఇదంతా కూడా అంటే నిత్యం ఇక్కడ మందుగుడి సామాను తయారు చేస్తారు. అటువంటిది ఈ మందుగుడి సామాను తయారు చేసే కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి వారికి పర్మిషన్ ఇస్తారు. అంటే రాజేష్ మీరు అలానే హోల్డ్ లో ఉండండి. మనతో పాటు జాయిన్ అయ్యారు పిల్లి సత్యబాబు గారు, కాకినాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి సత్యబాబు గారు. నమస్కారం. ఎట్లా చూస్తారు ఈ ఇన్సిడెంట్? ఇప్పటికే గవర్నమెంట్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇస్తున్న పరిస్థితి అంతవరకు బాగానే ఉంది. మరి చాలా వరకు కూడా తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి, సంవత్సరం పొడవునా కూడా అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటుంటారు. బట్ తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఎక్కడో లోపం అయితే కనిపిస్తోంది క్లియర్ గా. ఈ అక్రమ నిల్వల పైన అంటే డ్రైవ్స్ సరిగ్గా చేపట్టడం లేదా, తనిఖీలు లేవా అంటే కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. విమర్శలు రావడానికే ప్రజలు ఏదో రకంగా చెప్తూనే ఉంటారు కానీ ప్రమాదం జరిగిన గంటల్లోనే రావటం జరిగింది. ముఖ్యమంత్రి సంబంధించిన అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే 20 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. అవసరమైనప్పుడు వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా పిల్లల చదువు విషయం గురించి కానీ వాళ్ళకి ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం అండగా ఉంటుందని నిన్న నుంచి 3-4 మినిస్టర్లు ఇక్కడే ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్న తర్వాత ఏదో ఒకటి జరుగుతుంటుంది, దాన్ని స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వ ప్రతినిధులకు ఉంది కాబట్టి ఆయన స్పందించాడు. కాబట్టి అందుకన్నా ఇంకా మంచిదేం కాదు. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎవరు అడిగినా ఏ పార్టీ వాళ్ళు అడిగినా అందరూ కూడా మెచ్చుకున్నారు, అందరూ కూడా శబాస్తున్నారు.
అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రి ఎవరు ఘటనలు బాధ్యత? జరగకుండా రాత్రి మళ్ళీ నాగపూర్ లో జరిగింది, ఎక్కడో బాంబు. అవును, నాగపూర్ లో జరిగిందండి. ఎస్, అవును, అక్కడ కూడా 18 మంది వరకు 12 మంది వరకు చనిపోయిన పరిస్థితి. గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకుని సెంట్రల్ కాదు, గవర్నమెంట్ నేను అడిగేది అది కాదు. అదే అంటే జనరల్ గా గవర్నమెంట్స్ అన్ని చేస్తూ ఉంటే బట్ ఎవరి బాధ్యత ఎక్కువగా కూడా ఉండాలి అంటారు? అంటే అక్రమంగా కూడా అంటే ఇంత పెద్ద విస్ఫోటనం జరగడానికి కూడా మెయిన్ గా అక్రమంగా నిల్వలు చేయడం వల్లే కూడా ఇంత పెద్ద భారీ విస్ఫోటనం జరిగింది అంటున్నారు. అంటే వాటికి లైసెన్స్ నిలవలేం చేయడం, వాళ్ళు ఏదో ఆర్డర్ ఇస్తారు. మ్యారేజ్ కి విజయవాడ మ్యారేజ్ కి ఆర్డర్ ఇచ్చారట. విజయవాడ ఆర్డర్ ఇచ్చిన దానికి ఆర్డర్ ఇచ్చిన పట్టుకెళ్ళేటప్పటికి ముందు జరిగింది ఇది. ఓకే ఓకే రండి. రైట్, థ్యాంక్ యూ అండి. రాజేష్, రాజేష్ అంటే జనరల్ గా ప్రమాదం జరిగాక కూడా చాలా వరకు కూడా ప్రజాప్రతినిధులు వస్తుంటారు, నాయకులు అందరూ వస్తుంటారు, వాళ్ళందరికీ కూడా భరోసాని ఇస్తుంటారు, వాళ్ళకి ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. కానీ జనరల్ గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు స్థానికంగా ఉండాల్సిన మున్సిపల్ అధికారులు కానీ స్థానిక పోలీసులు వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. ఒక స్టోర్ లో నిల్వ చేసేదారు ఎంతవరకు కూడా నిల్వ ఉంటుంది, మందుగుండి సామాగ్రి కానీ పరిమితికి మించి కూడా అనుమతులు అక్కడ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. చూసాం కదా, అంటే ఈ ఘటన జరిగినప్పుడే ఏదైతే ఈ ప్రజాప్రతినిధులు అలాగే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం అవుతారు. కానీ ఎటువంటి అంటే ర్యాండమ్ గా ఏవైతే ఈ ఫైర్ సంబంధించి ఫైర్ వర్క్స్ ఏదైతే చేస్తారో ఈ ఫైర్ వర్క్స్ ఖచ్చితంగా 3 నెలలకి 2 నెలలకి ఒకసారి ర్యాండమ్ గా వర్క్ చేస్తే అధికారులు వస్తారు. అంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూమ్ దాటకూడదు, దాని తగ్గ జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఆ షాప్ యజమానులకు భయాలు ఉంటాయి. కానీ వారు ఏవైతే అంటే వారికి ఆర్థిక లావాదేవీలు లేకపోతే వారి చేతులు తడుపుకోవడానికి దాన్ని పట్టించుకోవడానికి వైఖరిలో ఉండడం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పి ఓ పక్క అయితే ప్రజా సంఘాలు అయితే మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వాకతిప్ప, కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న వేట్లపాలెం, రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న జూప్పూడి, ఇలా రాయవరం మండలంలో ఉన్న కొమ్మరిపాలెం, ఇలా చుట్టుపక్కల అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఫైర్ వర్క్స్ అనేది సర్వసాధారణంగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కడ అంటే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ వేట్లపాలెం సంబంధించి వేట్లపాలెం మందుగుడి సామాను బాగా కాలుతాయి, బాగా సౌండ్ వస్తాయి అని దానిపై అయితే ఇక ఆర్డర్ ఎక్కువ ఇస్తూ ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏవైతే దీనికి సంబంధించి ఈ కోరుకొండ, ఈ మలిశాల ఇటుపక్క ఏవైతే ఈ తీర్థాలు ఎక్కువ ఉండదు నేపథ్యంలో, పెళ్లిళ్ళు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారికి ఒక్కసారిగా ఆర్డర్ ఎక్కువ వచ్చింది. దానివల్లే అధిక మోతాదులో ఈ గంధకం ఏవైతుందో సోడియం సంబంధించి గంధకం ఏవైతుందో దాన్ని ఎక్కువ ఉంచారు. దానివల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పి ఓ పక్క అధికారులు అయితే నిర్ధారించే పరిస్థితి. మరో పక్క ఇక్కడ ఏవైతే ఈ సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శామ్యూల్ అనే వ్యక్తి కూడా ఎంతమంది మృతి చెందగా సుమారు 28 మంది ప్రాణాలు అంటే వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉండగా కూడా 21 మంది మృత్యువాత పడ్డారు. మరో 8 మంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిగా శామ్యూల్ అనే వ్యక్తి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి కూడా చికిత్స పొందుతున్నారు. అయితే వారిని అడగగా అంటే ఐన్యూస్ వారు ప్రశ్నించగా ఏవైతే ఈ ఓనర్ సంబంధించి అడబాల శ్రీనివాస్ ఎవరుతున్నారో వారు ఈ ఆర్డర్ వచ్చిన రైట్ రాజేష్, మీరు అలానే హోల్డ్ లో ఉండండి. తుమ్మల బాబు గారు కాకినాడ జనసేన ఇన్ఛార్జ్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి బాబు గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. రైట్, ఎట్లా చూస్తున్నారు ఈ ఇన్సిడెంట్? చాలా బాధాకరం. 21 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ వాళ్ళకి ప్రకటించింది. బట్ ఎక్కడ లోపం అంటారు? క్రమం తప్పకుండా కూడా తనిఖీలు చేపడతారు. ఎందుకంటే రాబోయేది కూడా ఇంకా వేసవి కాలం వస్తోంది. మొన్న రాయవరంలో ఇదే సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారంగా ఏదుందో ఎక్కడైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇదైతే ఈ పర్టికులర్ ఏదైతే నిన్న పేలుడు జరిగిందో ఆ పేలుడు జరిగింది ఊరికి చాలా దూరంగా ఉంది. దగ్గరలో వాటర్ సోర్స్ ఉంది. అదేమి ఎక్కడ ఇళ్ల మధ్యలో పెట్టినటువంటి కార్యక్రమం కూడా కాదు. మరి ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఇంకా తెలియరాలేదు. కానీ చనిపోయిన అందరికీ ఎక్స్ప్రెస్ అవ్వటం మార్నింగ్ మేము అందరూ కూడా జనసేన నుంచి కందుల దుర్గేష్ గారు, మా పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షుడుగా నేను వెళ్ళి ఒక టీం కింద మేము ఎవరైతే ఉన్నారో వారిని వాదార్చి పరామర్శించి వారికి చెక్కులు అందజేయడం జరిగింది. 20 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2 లక్షల రూపాయలు ప్రధానమంత్రి గారు చెక్కు
ఇవ్వటం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మళ్ళీ మమ్మల్ని వెళ్ళమని వాళ్ళని ఆదార్చి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండండి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వండి, ఏదైనా ఉద్యోగం కావాలితే చదువుకున్న వారు ఉంటే దాని గురించి కూడా మాట్లాడండి అని మొత్తం జిల్లా యంత్రాంగం మేమందరం కలిసి వెళ్ళడం జరిగింది. ఇంకో టీం కింద వంగలపూడి అనిత గారు, ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు, అక్కడ సుభాష్ గారు, స్థానిక ఎమ్మెల్యే రాజప్ప గారు అందరూ కలిసి ఒక టీం కింద కొన్ని చెక్కులు వారివ్వటం. ఎందుకంటే ఎట్ ఏ టైం అందరికీ ఒకేసారి తెల్లవారేసరికి ఈ చెక్కులు ఇవ్వాలి, కుటుంబాన్ని వాదార్చాలనేటువంటి దాని మీద మేము అందరూ జరగడం జరిగిందమ్మా. అంటే బాబు గారి ప్రమాదం తర్వాత జనరల్ గా కఠిన చర్యలు తీసుకుంటారు, బట్ ముందస్తుగా కూడా ఇటు వరుసగా జరుగుతున్నా కూడా ఎక్కడ ఈ నివారణ చర్యలు ఒకటి లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కూటమిలో, సో కొంచెం అంటే ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ఇది కూడా ఒక అపీల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జనరల్ గా చాలా వరకు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార దృక్పథంతోనే ఉంటారు, వాళ్ళు బిజినెస్ కావాలని పరంగా చూస్తారు. బట్ ఎక్కువ మందితోని ఎక్కువ వర్క్ని తక్కువ మందితో పని చేయించడం వల్ల కూడా అదొకటి ప్రాబ్లం అవుతుంది. బట్ మందుగుండి సామాగ్రి ఎక్కువగా కూడా చేయడం అంటే ప్రజలకి ఒకటి ఒక హెల్ప్ లైన్ లాగా గోప్యంగా ఇంత అనేది కూడా సేకరిస్తున్నారు, వీళ్ళు నిల్వలు ఉన్నాయనేది ప్రజలకు ప్రజల నుంచి తెలుసుకునే విధంగా ఒక సీక్రెట్ గా ఒక గోప్యంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసే విధంగా ఒక పోర్టల్ పెట్టడం కానీ ఒక హెల్ప్ లైన్ చేసే విధంగా కూడా ఉంటే ఇంకాస్త ఇలాంటి ఘటనలన్నీ కూడా నివారించడానికి వీలవుతుంది. ఇప్పుడు జిల్లాలో 92 ఎన్నో ఉన్నాయని ఒక ఐడెంటిఫై చేశారమ్మా, 90 పైగా ఉన్నాయని. ఇది ఉన్న షాప్ వాళ్ళు అందరూ ఎన్ని కండిషన్లు పెట్టినా వాళ్ళు ఇష్టారీతిని చేస్తా ఉన్నారు. వీరందరికీ భయం కలగాలంటే ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఏదైతే ఇప్పుడు ఈ కార్యక్రమం నడుపుతా ఉన్నారో, ఈ చిన్న పరిశ్రమ కింద నడుపుతా ఉన్నారో, వారు ఆస్తులు కూడా అటాచ్మెంట్ చేసి అతను లైఫ్ అడిగేలాగా ఉన్న ఓనర్స్ అందరికీ కూడా భయం పుట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దాని మీద ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా దేంట్లో ఉపేక్షించేది లేదనేటువంటిది ఒక మెసేజ్ పాస్ చేయాలనేటువంటి నిర్ణయం మీద కఠినంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్ రాజేష్, మనం చూసాం అంటే మున్సిపల్ అనుమతులకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక పోలీసులు కానీ ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ పాత్ర కూడా చాలా వరకు ఇక్కడ ఇంపార్టెంట్. రాజేష్ ఎస్ రాజేష్, ఇలా ఏపీలో వరుసగా కూడా ఘటనలు జరగడం, స్థానిక పోలీసులు అదే విధంగా ఎక్స్ప్లోజివ్స్ డిపార్ట్మెంట్స్ పాత్ర కూడా చాలా వరకు కూడా ఇక్కడ కీలకం. అంటే ఫ్రీక్వెంట్ గా కూడా డ్రైవ్స్ చేపట్టాలి, తనిఖీలు చేపట్టాలి. రైట్, చక్రవర్తి గారు టీడీపీ నాయకులు జాయిన్ అయ్యారు ఫోన్ ఇన్ లో. నమస్తే అండి చక్రవర్తి గారు. నమస్కారం అమ్మా. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఘటనకి సంబంధించి? ఇప్పటికే కూడా 21 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇప్పటికే నాయకులందరూ కూడా వెళుతున్నారు, వాళ్ళకి అండగా ఉంటాం, ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించిన పరిస్థితి. సో ఈ యజమానుల పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, వాళ్ళ ఆస్తులను కూడా అటాచ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మా, నేను జరిగిన కార్యక్రమం ఈ ఘటనలో చాలా బాధాకరమైన విషయం అమ్మా. ఇప్పుడు 6 కన్నా ఒక కొట్టులో పనిచేసే వాళ్ళు 6 కన్నా ఎక్కువ మంది చేయకూడదు. కొట్టుకి డిస్టెన్స్ చాలా దూరం ఉండాలి. కానీ అలా కాకుండా దగ్గర కొట్లు ఉండడం వల్ల ఇంత విధ్వంసం జరిగిందమ్మా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్ గా వచ్చి మరి 25 లక్షలు ప్రకటించారు. ఆల్రెడీ ఈ ఘటన జరిగి 12 గంటల లోపులోనే ఒక్కొక్కరికి 25 లక్షలు చెక్కులు అందజేయడం జరిగింది. దానికి కందుల దుర్గేష్ గారు, తెలుగుదేశం నాయకులు, అలాగే కూటమి నాయకులు అందరూ వచ్చి చెక్కులు పంచడం జరిగింది.
అలాగే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళ పిల్లలకు కూడా మెరుగైన ఎడ్యుకేషన్ ఇప్పించడానికి మరి నాయకులందరూ కూడా దీన్ని ముందుకొచ్చారు. అలాగే మరి అక్కడ హాస్పిటల్లో కూడా, కాకినాడ హాస్పిటల్లో కూడా అక్కడ మెరుగైన వైద్యం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా చేయాలంటే అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. కనీసం 2 రోజులకి 3 రోజులకి చెక్కింగ్ చేస్తుండాలి. లేకపోతే ఏమైనా లైసెన్స్ తీసుకుని ఈ కొట్లు చేయడం ఇది జీవనోపాధిగా మారిందమ్మా. ఇది వదిలేసి వేరే పనులు చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి భావిస్తున్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ అండి చక్రవర్తి గారు. అంటే ఏది ఏమైనా కూడా కఠినమైన తనిఖీలు, పారదర్శకమైన లైసెన్సింగ్, ఒకటి భారీ జరిమానాలు ఇవన్నీ కూడా విధిస్తే ఇలాంటి చర్యలు అనేవి కూడా పునరావృతం కాకుండా ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. బట్ లైసెన్స్ జారీ చేయడంలో కొంత పారదర్శకత అయితే ఉండాలి. డబ్బులు ఇచ్చి మామూళ్లకు వసూళ్లు పాల్పడిన వాళ్ళు వీళ్ళు అక్రమంగా కూడా కొంత లైసెన్స్ ఇవ్వడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం అవుతున్నాయి. బట్ ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు తీసుకునే చర్యలు ఇక్కడ ముందు కూడా నివారించే చర్యలు చాలా వరకు కూడా కీలకం ఇక్కడ. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.